పరమశివుడు సర్వాంతర్యామి, విశ్వమంతటా వెలిసిన మహాదేవుడు, ఆదిదేవుడు. ఆయన పేరిట వెలిసిన క్షేత్రాలు ఎన్నో. అలా లింగరూపుడై ఆ పరమేశ్వరుడు వెలిసిన క్షేత్రమే శ్రీ కనక సోమేశ్వరాలయం. మహాశివరాత్రి వచ్చిందంటే ఆ సోమేశ్వర స్వామి కొలువై ఉన్న కొండ శివనామ స్మరణలతో మారుమోగుతుంది, జనజాతరవుతుంది. మల్లాపూర్ కనక సోమేశ్వర ఆలయం విశిష్టతను ఓసారి చూసొద్దాం. అనాది మధ్య రహితుడాయన, విశ్వానికంతటికీ దేవుడాయన. ఆ మహాశివుడు లింగరూపుడై మల్లాపూర్లో వెలిశాడు. అదే శ్రీ కనక సోమేశ్వరాలయం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ 3 జిల్లాల సరిహద్దుల్లోని మల్లాపూర్ మండల కేంద్రంలో ఎత్తైన కొండ మీద ఉంది ఈ ఆలయం. వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎత్తైన కొండ మీద ప్రశాంత వాతావరణంలో ఉంది. ఇది దాదాపు 11వ శతాబ్దంలో, అంటే 1060 సంవత్సరం లోపల చాళుక్య కాలంలో 2వ సోమేశ్వరుడు నిర్మించినటువంటి ఈ ఆలయం. ఇది ఇక్కడ చాలా ప్రశస్తి గలది. ఇక్కడ మహత్యాలు ఏంటి అంటే, ఇక్కడ కోనేరు నీరు తీసుకుపోయి పంటల మీద చదివితే పంటల మీద పురుగు అనేది పోతున్నది. ఇది ప్రజల్లో చాలా నమ్మకంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ లింగం మీద వచ్చినటువంటి నీళ్లు అక్కడ సోమసూత్రంలో తేలుతాయి. ఇవి చాలా, అవి కళ్ళ కట్టుకుంటే కళ్ళ కలకలు రావు అని ఒకటి. తర్వాత ఈ సోమేశ్వరునికి దగ్గరికి వచ్చిన వాళ్ళకు సంతానం గాని, తర్వాత ఈ విదేశ గమనం పోయే వాళ్ళు కూడా ఇక్కడ దీక్షలు పట్టడం ఇవన్నీ జరుగుతున్నది. భక్తులు కాలినడకన ఈ కొండపై ఉన్న ఆలయానికి చేరుకుంటారు. స్వచ్ఛమైన కోనేటి నీటితో స్నానమాచరించి భగవంతుణ్ణి దర్శించుకుంటారు. ఈ కోనేరులోని నీరు సర్వకాలాల్లోనూ ఉండడం విశేషం. గ్రీష్మంలోనూ ఇక్కడి నీళ్లు ఇసుమంతైనా ఇంకిపోవు. అసలు కోనేట్లోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో కూడా ఇప్పటికీ అంతుపట్టని విషయం. కొండపైకి వెళ్లే దారి ఓంకార రూపంలో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. లింగానికి అభిషేకించిన నీరు దూరంగా ఉన్న సోమసూత్రం దగ్గర రాతి నుంచి ఉబికి వస్తుంది. ఈ నీటిని కళ్ళకద్దుకుంటే కంటి జబ్బులు మటుమాయమవుతాయనేది భక్తుల నమ్మకం. శివరాత్రి వచ్చిందంటే భక్తులు కిక్కిరిసిపోతారు. కోరికలు ఈడేర్చే తమ దేవుణ్ణి భక్తితో కొలుచుకుని మురిసిపోతారు.